ఇదైతే చూసి ఎట్లుందో, అబ్బా పాతది. ఇది చెప్పు కూడా ఎంత పెద్దగా ఉందో. ఇది చూడండి రెడ్ కోట లాగా మస్తుంది. సో ఇవన్నీ లకాయలు చూడండి ఎట్లుంటాయో. సో ఇట్స్ క్రేజీ. ఇక్కడైతే గిటార్ వాయిన్ అనమాట, అప్పట్లో గిటార్ వాయించేది. ఇక్కడ చూడండి మనమైతే ఇందులోనే మనం రాసేవాళ్ళం అనమాట. అప్పట్లో వీళ్ళే ఆయుధాలు అన్ని తయారు చేసుకున్న వాళ్ళు. అప్పట్లో వాడిన ఆయుధాలు ఇవే అనమాట. వాళ్ళు వాడిన హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా నేను మన క్రియేషన్స్. ఇప్పుడు మనమైతే చెన్నై ఎగ్మోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనమైతే మ్యూజియం వెళ్ళబోతున్నాం అనమాట. మ్యూజియం కూడా వచ్చేసి గవర్నమెంట్ మ్యూజియం అనమాట. సో మీకు దాని గురించి వివరించాలనుకుంటున్నా. కొంచెం ఏంటంటే చెప్తా మీకు. ఇదైతే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇప్పుడు మనైతే చెన్నై ఎగ్మోర్ అయితే బయటికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక 2 కిలోమీటర్స్ అనమాట. బై వాక్లో వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. మెల్ల జాలీగా చూడాలి అనుకుంటే మీరైతే వాక్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. సెకండ్ లార్జెస్ట్ ఓల్డ్ మ్యూజియం అనమాట ఇది. మేమైతే దారిలో కూడా జెప్టో అయితే పెట్టుకున్నాం అనమాట. మేము ఆర్డర్ పెట్టుకుంటే జెప్టోలో అయితే మాకైతే వచ్చింది అనమాట. వస్తే ఒక 10 minutes లో వచ్చేసింది అనమాట మాకైతే. నేనైతే ఏం చేశానంటే ఆ బిల్లు మాత్రం 300 అయింది. సో మాకైతే క్యాష్ బ్యాక్ అయితే 125 రూపీస్ వచ్చింది. దాంతో పాటు మాకు జిఎస్టీ ఏం పడలే అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే 100 రూపీస్ కి అయితే 2 వచ్చినాయి అనమాట. మాకు క్రేజీ. ఇదైతే మిరాకిల్ అనమాట. ఫస్ట్ చెన్నైలో అయితే జెప్టో అయితే నేనైతే పెట్టినా. ఇది కూడా రాంగ్ గానే పెట్టినా అనమాట జెప్టో. అది కూడా మేము పెట్టిన ఆర్డర్ ఏంటంటే అమెరికన్ కోల్డ్ కాఫీ అనమాట, అదొకటి. ఇంకా స్ట్రాబెరీ సిల్క్ అనమాట, అదొకటి పెట్టాను అనమాట. సో మాకు వచ్చింది 125 క్యాష్ బ్యాక్ అనమాట. ఇంకా అడిషనల్ గా మాకైతే కొన్ని కూపన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోతే మాత్రం ఇది మాత్రం 30 నుంచి 70 ఎకరాస్ వరకు ఉంటది అనమాట. ఇదైతే మ్యూజియం అయితే. ఇదైతే బాగా అనిపించింది. ఇక్కడైతే అంటే మొత్తం రెడ్గా ఉంటుంది. ఒకటేమో రెడ్గా ఉంటుంది, ఒకటేమో స్టోన్ తో ఒకటి ఉంటుంది అనమాట. మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి. లోపలికైతే ఎంటర్ అయినాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఫారెన్స్ వాళ్ళకైతే 250. ఇది వచ్చేసి 5 డే రోజు మాత్రం హాలిడే ఉంటది అనమాట. ఇదైతే మ్యాప్ అనమాట. సో దీని ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. దీని గురించి మీకైతే వివరించి చెప్తాను. నేనైతే ఈ మ్యూజియం గురించి అయితే చెప్తూ ఉంటాను. మీరైతే ఏంటంటే స్కిప్ చేస్తే మాత్రం మీకు మాత్రం ఏం అర్థం కాదు. ఇక్కడైతే మనమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, చూడండి ఇది మొత్తం రెడ్ తో మాత్రం మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇది. మనమైతే టికెట్ లో చూసుకుంటే మాత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని ఉంటుంది. కానీ దాని పేర్లు మాత్రం మెన్షన్ చేయలేదు మనకైతే టికెట్ లో మాత్రం. అది మీకు చూపిస్తాను నేను. చాలా బాగుంది. పాతకాలంలో కట్టినట్టే అన్ని ఉన్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు మాత్రం కాయలు ఉన్నాయి అసలు. సో ఈ చెట్టు ఏందో మాకు కూడా అర్థమైతలేదు. మీకేమైనా తెలుసు చెప్పండి. మాత్రం బాగా అనిపించింది. ఇక్కడ ఒకటి మొత్తం 6 అనమాట. చూడండి టికెట్ లో వస్తున్నాయి కదా, 6th. మనం వెళ్ళేది ఫస్ట్ అనమాట. ఈ ఫస్ట్ లో ఏంటంటే మనకైతే అంటే రాతితో చెక్కిన శిల్పాలు, బొమ్మలు ఇవన్నీ అంటే అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. ఇక్కడైతే అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట. అప్పట్లో వాడినవి ఇవన్నీ అప్పట్లో చెక్కారనమాట. చెక్కిన శిల్పాలు ఇక్కడ అన్ని పెట్టారు. సో ఇక్కడైతే బాగా అనిపించింది నాకైతే. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్ని గురించి, ఆ స్టోన్స్ గురించి, అన్ని దేవుళ్ళ గురించి ఇక్కడైతే ఉందన్నమాట. సో ఇదైతే ఫస్ట్ అనమాట. మనం చూసుకుంటే ఫస్ట్ ఇది ఇవన్నీ అప్పట్లో చెక్కిన రాతి అన్నీ ఉన్నాయన్నమాట. దాని హిస్టరీ గురించి ఉంది. స్కాన్ చేస్తే మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి మొత్తం. ఇది మనకేం అర్థమైతే లేదు, లాంగ్వేజ్ వేరే ఉంది. సో దీనికి సంబంధించిన మ్యాప్స్ అన్నమాట అది. This is very, very, very critical. It's very nice. Let's stop the socials. అప్పట్లో బుద్ధుడు ఇలా ఉండేవారు. ఇక్కడ ఏంటంటే గ్రంథం లాగా అనమాట ఇది. అంటే అప్పట్లో దీని మీద రాసేవాళ్ళు అనమాట. ఇది మొత్తం ఇక్కడ మొత్తం స్టోర్ చేస్తారనమాట. ఇదైతే బాగా అనిపించింది. ఇక్కడైతే బాగుంది, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది ఇదైతే. సో ఇంచుమించుగా ఎన్ని కేజెస్ ఉంటుందో తెలియదు, కానీ ఇదైతే చాలా పెద్దగా ఉంది. కానీ చూడడానికి కూడా యూనిక్గా ఉంది అనమాట. అంటే పాతది అనమాట ఇది. సో పాతది అనమాట. సో మీకు ఏమైనా అర్థమైతే కొంచెం మాకు కూడా తెలియజేయండి. ఇట్లుంచాలి కొంచెం ముందుకెళ్తే మనకు పాత్రలు అనమాట. అంటే మట్టి పాత్రలు. అప్పట్లో మట్టిలో ఎన్ని రకాలు ఉండేటివి. ఆ మట్టి కుండలు ఇలా చేశారనమాట. అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా అనమాట. మట్టితో చేశారు అది కూడా.
సో ఇలాంటి డిజైన్స్ ఇప్పటికీ చేస్తూ ఉన్నారు మన దగ్గర కూడా. అప్పట్లో పూర్వకాలంలో చేసినాయి అనమాట ఇవన్నీ మట్టి పాత్రలు. సో ఇస్ క్రేజీ. ఇవైతే చాలా బాగున్నాయి. అది పెద్ద కొండ అంటే ఇదే. ఇవే మట్టి పాత్రలు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఇవే. ఇక్కడ కూడా ఉంది అది పెద్ద కొండ. మొత్తం చాలా బాగుంది. చూస్తే మాత్రం కళ్ళు తిరిగిపోతుంది, మీకు అది పిచ్చెక్కిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్. ఇంకా కొంచెం ముందుకెళ్తే మాత్రం మనకు ఆయుధాలు ఉన్నాయన్నమాట. అంటే ఆయుధాలు తయారు చేశారు. అంటే అప్పట్లో వాడిన ఆయుధాలు ఎట్లుండేటివి, హ్యాంగర్స్ కానీ అలాంటివి చూడండి ఎట్లున్నాయో, కత్తిలు ఇగో ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళామంటే బోన్స్ అనమాట, మనుషుల బోన్స్ ఇవి చూడండి ఎట్లున్నాయి. కుర్రలు అనమాట ఇవన్నీ బోన్స్. పండ్లు చూస్తారా ఎట్లున్నాయో? మీ పండ్లు ఏమైనా ఇష్టమంటే పెట్టారు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకైతే ఆయుధాల గురించి ఎప్పుడైతే మనమైతే ఉన్నాం, ఇది చూడండి ఆయుధాలు ఇప్పట్లో వాడినాయి అన్ని. చాలా బాగుంది. ఈ డోర్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంతవరకు దానికి ఒక్క చెదురు అంటే ఏం కాలేదన్నమాట. అంటే చిన్న పర్ర గిర్ర ఏం పట్టలే అనమాట. ఇప్పటి వరకు ఉందంట. ఇదైతే చాలా గ్రేట్, క్రేజీ. ఇదైతే కుండ చూడండి, కుండ వలిపోయినా కూడా దాన్ని మంచిగా స్టేబుల్గా అతికించి పెట్టారనమాట. ఇదైతే బాగా అనిపించింది. ఇవన్నీ మొత్తం మనకైతే ఇప్పుడైతే స్టోన్స్ అనమాట, స్టోన్స్ ఏరియా అనమాట. అంటే అప్పట్లో వాడిన స్టోన్స్ రాయిలు అనమాట. రాయిలు ఎలా ఉన్నాయి చూడండి. ఒకటేమో గ్రే కలర్, ఒకటేమో మన వైట్ కలర్ కనబడుతుంది, ఒకటేమో రెడ్ కలర్లు ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే మాత్రం ఇక్కడ ఒక చొప్పు ఉంది చూడండి, పెద్ద చొప్పు. ఇట్స్ క్రేజీ. ఇదైతే చొప్పు అయితే మస్తు పెద్దగా ఉంది. ఇదైతే నేను దగ్గరికి వెళ్ళి కూర్చోగా చాలా పెద్దగా కనబడుతుంది. మీకు వీడియోలో అయితే కొంచెం చిన్నగా కనబడచ్చు కానీ చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇది చూసే భయం అయితే నాకు నిజంగా. అవును కదా, నిజంగా మనుషులు అనుకుంటారు. సీత హౌ హాయ్ మరి ఇప్పుడు రాసిందో కానీ పేరు వినిపిస్తుంది. అంటే మన తలకాయలు చూడండి, పుర్రెలు అనమాట. మన తలకాయలు చూడండి, ఈజ్ రియల్గా దగ్గరికి వెళ్ళి చూసారు అనమాట. అంటే మన బ్రెయిన్ ఇలా ఉంటుంది, అంటే మన తలకాయ ఒకటి ఇలా ఉంటుంది అనమాట. మంచిగా ఉందన్నమాట. ఇదైతే ఈజ్ క్రేజీ మస్తు అనిపించింది. ఇంకోటి మన బాడీలో ఉన్న పార్ట్స్, అంటే మా బాడీలో ఉన్న బోన్స్ అనమాట. ఇవంతే రియల్ అనమాట. ఇదైతే ఇట్స్ క్రేజీ. ఇదైతే రియల్గా పెట్టారు ఇక్కడైతే. ఇంకోటి మనం మ్యూజిక్కి సంబంధించిన పాత పురాణ కాలంలో వాడిన అన్నీ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే అప్పట్లో గిటార్ ఇదే అనమాట మనకు. కానీ నేను ఒకసారి టీవీలో చూసాను అనమాట. అంటే ఒకసారి నేను ఒక షోలో చూసాను అనమాట. ఇవి ఇప్పటికీ అక్కడక్కడ కనబడతాయి అనమాట. ఇవి కూడా చూడండి, పియానో ఇవన్నీ. ఇది కూడా ఉండండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ మ్యూజిక్ సంబంధించిన అనమాట. ఇవన్నీ మొత్తం ఇది ఏరియా అంతా. అంటే అప్పట్లో వాడారు ఇవన్నీ. వాడిని ఇక్కడ స్టోర్ చేసి అబ్బాబ్బా చూసిరా ఎట్లుందో, అబ్బా కిరాక్. ఇదైతే చూసిరా, అంటే ఒక డ్రమ్స్ అనమాట ఇది. అంటే దాంతో కూడా ఒక మ్యూజిక్ లాంటి ఒక సౌండ్ వస్తుంది అనమాట. సో మస్తు అనిపిస్తుంది అది కూడా చూస్తుంటే. చూడండి, అంటే అప్పట్లో వాడినే మొత్తం ఇక్కడ వచ్చి స్టోర్ చేస్తారు. ఇది మాత్రం మస్తు ఉంది. అసలు ఎట్లా అంటే ఇవన్నీ పాత కాలంలో వాడినవి. సో మనకి ఇప్పుడు అందుబాటులో అక్కడక్కడ ఉంటాయి, కానీ ఇవి మాత్రం మనమైతే రేర్గా చూస్తాం అనమాట. కానీ ఇలాంటివి మళ్ళా తీసుకురానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి డ్రమ్స్ అనేటివి అంటే ఇలాగా ఇప్పుడు అక్కడక్కడ వాడుతున్నారు. మ్యాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మనము రేర్గా చూస్తుంటాం అనమాట ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ మనమైతే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఆ పూర్వకాలంలో ఉన్నాయి పాతవన్నీ మనమైతే తెలుసుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మీరు కూడా అన్నీ చూడండి. చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే అప్పట్లో ఏమేమి వాడారు, ఏ మ్యూజిక్స్కి ఏమేమి వాడారు, ఏ తప్లా ఏది కొట్టారు, ఏ డ్రమ్స్ కొట్టారు, ఏది తప్పట్లు
అన్ని ఒక్కొక్క మ్యూజిక్స్ ఉంటాయి కదా అలాంటివి అనమాట. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ ఏంటంటే కళాకారులు వేసుకున్న డ్రెస్సులు అనమాట ఇవన్నీ. అంటే అప్పట్లో కళాకారులు ఇలాగ డ్రెస్సెస్ వేసుకొని అంటే ఇలాగ నాటకాలు వేసేవాళ్ళు అనమాట. అంటే ఇలాగ డాన్సులకు అన్ని వేసేవారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టోరీ వీళ్ళది ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు అనమాట. వాళ్ళ ఇంటిని వాళ్ళు ఉండే గృహాన్ని మొత్తం వాళ్ళే తయారు చేసుకున్నారు అనమాట. సో వాళ్ళకు సంబంధించిన అన్ని వస్తువులు అనమాట, A to Z వాళ్ళు వేసుకున్న కాళ్ళకు చేతులకు అన్నిటికీ వేసుకున్న ఉంటాయి కదా అవన్నీ గోల్స్ రింగ్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ మొత్తం ఇక్కడైతే స్టోర్ చేశారు మనకైతే. సో వాళ్ళది ఒకటి హిస్టరీ లాగా అనమాట. ఇక్కడ ఒకటి ఉండిపోయింది, ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో అసలు ఇది చూస్తే మాత్రం షాక్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే తను ఒక లేడీ అనమాట, లేడీ ఒక ఫైటర్ అనమాట తను. అంటే మొత్తం తనే వస్తువులు అన్నీ తయారు చేసుకొని తనే ఒక్కతే ఉంటూ అనమాట అందరితో పోరాడింది అనమాట. సో వాళ్ళది ఒక హిస్టరీ ఇక్కడ ఒకటి అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అంటే దానికి సంబంధించింది ఒక పేరు కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకు చూడండి అన్నీ చూసుకుంటే ఇక్కడ చీపురు కట్ట కూడా ఎలా ఉందో హ్యాంగర్స్ కానీ. సో ఇలాంటివి చూస్తేనే మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. తన స్టోరీ ఏంటంటే ఎయిర్ రింగ్స్ అనమాట. రింగ్స్ అనేది పెద్ద ఉంటాయి అనమాట, ఎయిర్ ఉంటుంది అంటే తనకు రింగ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మే వాళ్ళు అనమాట. అంటే వాళ్ళే ఒకప్పుడు తనే మొత్తం చుట్టి ఇదంతా అమ్మే వాళ్ళు అనమాట. బుట్టీలే తయారు చేసేవాళ్ళు. ఇక్కడ ఇవే అనమాట మొత్తం అప్పట్లో వాడేవారు ఎక్కువ. ఇలాంటివే మనం రేర్గా చూస్తుంటాం కానీ విలేజ్ లో మనకు కనబడతాయి కానీ సిటీలో కష్టం అనమాట. ఈ మొత్తం అన్ని కళాకారులు వాడారనమాట. వాడిన నగలు ఇవన్నీ నగలు అనమాట. ఇవన్నీ అప్పట్లో వాడిన నగలు ఇవన్నీ ఇక్కడ మనకైతే ఇక్కడ స్టోర్ చేసి మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికి ఇంకా ఉన్నాయంటే చాలా గ్రేట్ అనమాట. ఇది కూడా మనం ఏంటంటే అప్పట్లో లేఖనాలు పంపించే వాళ్ళు అనమాట. ఇది ఒక నెట్వర్క్ లాంటిది అనమాట. అప్పట్లో బుక్ ఒక నెట్వర్క్ లాంటిది. సో ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ చేసేవాళ్ళు అంటే మనకు రాసి పంపించేవాళ్ళు అనమాట. నెట్వర్క్ లాగా అనమాట. ఇక్కడ చూడండి అన్ని నగలు కూడా ఉన్నాయి, ఇక్కడ అన్ని ఉన్నాయి. సో ఇది అయితే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 గురించి మేమైతే వెయిట్ చేస్తున్నాం. అనుకుంటే మాత్రం లైక్ చేయండి. ఇంకా పార్ట్ 2 అయితే కిరాక్ వీడియోస్ ఉన్నాయి అనమాట. అది మాత్రం మీరు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.